నార్సింగ్ పిఎస్ పరిధిలోని ఒక దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నారు కదా, నేను అదే ఇన్సిడెంట్ దగ్గర ఉన్నాను. అయితే ఇద్దరి మధ్య జరిగిన ఒక వాగ్వాదం, అంటే ఇంటి ముందు వేసిన ఒక ముగ్గు వల్ల వాగ్వాదం జరగడం కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. అయితే ఈ గొడవ ఏ వ్యక్తుల మధ్య అయితే జరిగిందో వాళ్ళిద్దరు కూడా ఒక వ్యక్తి ఎవరైతే చంపబడ్డాడో చంపిన వ్యక్తి ఏంటంటే దాన్ని కక్ష పెట్టుకొని నిన్న సాయంత్రం వచ్చి అతని ఇక్కడ బార్బర్ షాప్ చూస్తున్నారు కదా, నా వెనకని ఇది రీసెంట్ గా కొత్తగా కట్టించిన బార్బర్ షాప్ అని కూడా తెలుస్తోంది. అయితే ఇందులోని అతన్ని గొంతు కోసి చంపిన సంఘటన అయితే చోటు చేసుకుంది అనమాట. అయితే ఇవాళ తెల్లవారుజామున ఎవరైతే చంపారో అతను నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఏ కత్తితో అయితే చంపారో ఆ కత్తితోనే ఆయన పోలీసులకి సరెండర్ అయిపోవడం కూడా జరిగిందనమాట. అసలు కేవలం ఇంటి ముందు వేసిన ముగ్గే దీనికి కారణమా, అంటే ఈ వాగ్వాదం జరిగిన తర్వాత ఇతర కారణాలు ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే పాత పగలు ఏమైనా ఉన్నాయా అనే విషయమే కూడా తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇక్కడ బంధుమిత్రులు అందరూ కూడా ఉన్నారు, వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. ఇంతకుముందు ఏమైనా వీళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరిగినాయా, లేకపోతే ఇద్దరు కొట్టుకునే రకం కానీ, లేకపోతే ఏంటంటే ఇవాళ తారాస్థాయికి చంపుకునే వరకు దారి తీసింది. కాబట్టి ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అంటే చంపే ప్రయత్నం చేయడం కానీ, లేకపోతే కొట్టుకునే ప్రయత్నం చేయడం కానీ ఏమైనా జరిగినాయా అన్న విషయాలు కూడా తెలుసుకుందాం. చూస్తున్నారు కదా ఇదే అనమాట బార్బర్ షాప్ మొత్తం కూడా. ఇంకేంటంటే ఓపెనింగ్ కూడా చేయలేదు అనమాట. చూస్తున్నారు మొత్తం కూడా బ్లడ్ మార్క్స్ కనిపిస్తా ఉన్నాయి. లోపల అతను తీసుకుపోయి అతి కిరాతకంగా గొంతు కోసి చంపిన సంఘటన. అండ్ దీనికి ఏంటంటే లోపలికి ఎవరు పోకూడదు అని చెప్పి ఇక్కడ మొత్తం కూడా పరదాలు కట్టడం జరిగింది. అండ్ ఇప్పటికీ కూడా ఏంటంటే అతను చనిపోయిన మొత్తం కూడా బ్లడ్ మార్క్స్, మొత్తం కూడా బ్లడ్ అంతా కూడా అట్లనే ఉంది. పోలీసులు ఎవరు కూడా ఇక్కడికి దీనికి కట్టడం కానీ, లేకపోతే ఇది క్లీన్ చేయడం కూడా, అంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు అని చెప్పి దీన్ని మొత్తం కూడా వీళ్ళ బంధుమిత్రులు దీన్ని కవర్ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. మరి చూడాలి మరి ఇక్కడ ఎవరైతే చంపారో అతని ఇల్లు కూడా ఇంకా దగ్గరలోనే, అంటే ఇద్దరు కూడా పక్క ఇళ్లలో ఉన్న పరిస్థితులు అనమాట. అండ్ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటి, కేవలం గొడవ కారణమేనా అన్న విషయం కూడా తెలుసుకుందాం. చనిపోయిన అతను ఏమవుతారమ్మా మీకు? డాడీ. మీ డాడీనా? అసలు ఏం జరిగింది, ఎందుకని చనిపోయే వరకు? ఆ రోజు ముగ్గు విషయంలో గొడవ అయింది అంతే. ఇంకా ఆ రోజు నెత్తి వల్లగొట్టిరు, బ్లడ్ వచ్చింది బాగా. తర్వాత కేసు పెట్టినాం, కేసు రిటర్న్ తీసుకున్నాము. దాని తర్వాత అప్పటి నుంచి కూడా మా డాడీ పైన ఇది ఇక పగ పట్టుకొని ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇట్లా చేసిర్రు. కానీ ఒక ముగ్గు విషయంలోనే ఎందుకని అంతలాగా గొడవ పెట్టుకున్నారంటారు? అదే అర్థమైతలేదు, ముగ్గు విషయంలో ఇంతగానం ఎందుకు జరిగిందని. ఇంతకు ముందు మీ డాడీకి కానీ అతనికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఏం లేవు, గొడవలు ఏం లేవు. ఓకే. సో అసలు ఇది ఎప్పుడు జరిగింది, ఎప్పుడు చంపారు? మా మమ్మీకి తెలుసు క్లారిటీగా, నేను ఎప్పుడు వచ్చినా. మీరు ఇప్పుడే వచ్చారా? ఓకే. లోపల వాళ్ళ వైఫ్ ఉన్నారు, వైఫ్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు గొడవ ఏం జరిగిందమ్మా? ఇప్పుడు ఏం గొడవలు లేవమ్మా, ఇప్పుడు మాకేం గొడవలు లేవు. ఎప్పుడో ఉన్న 31st గొడవలు ఇప్పుడు చేసిర్రమ్మా. అమ్మా ఆ గంజాయి దాగా కొడుకులు మా ఆయన గొంతు కోసి చంపిర్రమ్మా. ఓయమ్మా మేము చంపిందాకా చూసుకోలేము తల్లి. ఓయమ్మా ఆయన రాత్రి అంతా మేల్కనే ఉండమ్మా. ఆయన రాత్రి మేల్కనే ఉన్నాడు, వచ్చి వండుకుంటూ 3 రోజుల నుంచి జర అక్కడిక్కడ తిరుగుతున్నాడు. ఇంట్లోకి బయటికి పానం బాగాలేదు, జర ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడని వస్తాడు, పండుకుంటాడు అనుకున్నాము. 2 గంటల దాకా చూసినాము. 2 గంటల దాకా చూస్తే 2 గంటలకు వచ్చి కూర్చుంటాడేమో అనుకున్నాం, వచ్చి వండుకుంటాడేమో అనుకున్నాం. రాలేదు. మళ్ళీ పోయి చూస్తే లేడు. ఎక్కడ పోయిండో వస్తాడేమో అనుకున్నాము. ఇంకా ఫోన్ చేద్దామంటే ఫోన్ లేదు తన దగ్గర. నేను తీసేసుకున్న ఫోను. ఊరికే ఫోన్లో వాళ్ళకి చేసి సతాయిస్తాడని. ఆ టైంలో ఎవరు వచ్చి చంపిండో తెలియదు, పక్కోళ్ళే వచ్చి చంపేసిరమ్మ, గొంతు కోసి చంపారు. కానీ మాకు మాత్రం న్యాయం జరగాలి. న్యాయం మేము కూడా వాళ్ళని, మా ఆయనని ఎట్లా చంపారో మేము వాళ్ళని అట్లా చంపుతాము. న్యాయం జరగకపోతే మేము వాళ్ళని మాత్రం అట్లనే చంపుతాము. మా ఆయనని ఎట్లా చంపారో వాళ్ళని అదే విధంగా నలుగురు, వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటూ నలుగురిని చంపేస్తాం మేము. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు, నలుగురిని చంపేస్తాం. మా పిల్లలు మేము కలిసి చంపేస్తాం. మా పిల్లలు ఇప్పుడు వాళ్ళని ఇంటి దగ్గర ఉంటే మాత్రం వదలకుండే వాళ్ళంతలో వాళ్ళే లొంగిపోయి మేము కొడదామని చెప్పి పోలీసులకు లొంగిపోయారు. ఆల్రెడీ అటెండర్ అయిపోయినరు. అని వాళ్ళు ఎప్పటికి బయటకు వచ్చినా వాళ్ళని ఇదే విధంగా చంపుతాం మేము. ఇదే విధంగా ఘోరంగా హింసించి చంపుతాం, ఇంకా హింసిస్తాం వాళ్ళని. ఇట్లా మరీ ఇట్లా చంపాము. 31 అదే చెప్తున్నా కదా, 31st రోజు జరిగింది ఒక గొడవ. 31st రోజు జరిగిన గొడవ ఆ కక్ష పెట్టుకొని
రాత్రి ఇలా చేసి ఇంకా ఈ మధ్య ఒక 1 వీక్ తర్వాత కూడా ఆమె ఏదో తిడుతూనే ఉంటుంది వాళ్ళమ్మ అనితనేమో అమ్మ ఆమె తిడుతూనే ఉంటుంది ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది ఇంకా కానీ ఆమె కనిపించిన వాళ్ళు బయటికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడ కనిపించిన వాళ్ళని మాత్రం వదిలేదు లేదు న్యాయం చేయాలి లేదంటే మా ఆయనని మాకు తెచ్చియాలి మాకు ఇంట్లో ఎవరు లేరు పెద్ద దిక్కు అనేవాళ్ళు లేరు నాకు 2 కూతుళ్ళు ఒక కొడుకు 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి కొడుకుండు మరి మేము ఎట్లా బతకాలి ఇంకా మాకు ఏ ఆధారం లేదు తెచ్చి ఇచ్చటం ఆయనే మాకు ఏ ఆధారం లేదు కాబట్టి తెచ్చిస్తే మా ఆయనని తెచ్చియాలి లేదంటే వాళ్ళని మేము చంపేస్తాం ఖచ్చితంగా చంపేస్తాం ఎక్కడ దొరికినా అది హింసించి చంపుతాం ఈ విధంగా హింసించి చంపుతాం ఇది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా లేరా? ఆ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ ఉన్నారు. మేము ఇక్కడ గొడవ చేస్తామని చెప్పి వాళ్ళు ముందే లొంగిపోయారు వాళ్ళు. కానీ మాకు న్యాయం జరగాలి. ఇక్కడికి మాకు పెద్ద దిక్కు అంటే ఎవరు లేరు. మాకు న్యాయం జరగాలమ్మా, మాకు న్యాయం ఖచ్చితంగా జరగాలి. మాకు న్యాయం కావాలి. ఇక్కడ మరి లేదంటే వాళ్ళని ఉరి తీస్తారా, పోలీసులు ఉరి తీస్తారా? వాళ్ళ నలుగురు ఉరి తీయాలి. వాళ్ళ ఇంట్లో ఒక పాప ఉంది, ఆ పాప కూడా చాలా డేంజర్. మేము అసలు ఎంత ఉందా పిల్ల అంటే అంతనే ఉంది, చాలా డేంజర్. ఆ పిల్ల చిన్న పిల్ల, ఆ పిల్ల కూడా అంత పిల్ల ఘోరంగా మాట్లాడుతుంది, అన్ని బూతులు మాట్లాడుతుంది, గంజాయి తాగే పిల్లలు. అలాంటివి చేసి ఇప్పుడు మా ఆయన లేకుండా చేసిర్రు, మా ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా చేసిర్రు. ఇప్పుడు కోసేస్తే అలా చేసిన మాకు ఎట్లా న్యాయం జరగాలి? ఏ విధంగా న్యాయం జరిపిస్తారు? మరి ఇంతమంది వచ్చి అందరు అడుగుతున్నారు, పోలీసులు అడిగేసి వెళ్ళారు. ఈటీవీ 9, టీవీ6 ఇవి అన్నీ, ఈటీవీ 9, V6 ఇవన్నీ వచ్చేళ్ళాయి కదా ఛానల్స్. మరి అందరూ ఏ న్యాయం చేస్తారని? ఏ న్యాయం ఉంది మాకు? ఏ న్యాయం జరుగుతుంది మాకు? ఈ పోషణ ఎవరు పోషిస్తారు? మీరు పోలీసులతో మాట్లాడడం జరిగిందా? అంటే వాళ్ళు సరెండర్ అయ్యారు కదా, వాళ్ళే వచ్చి మమ్మల్ని లేపి ఇలా మీ ఆయన చనిపోయాడని చెప్పేంతవరకు మాకు తెలియదు. పోలీసులే వచ్చి, నేను లేవలేదు, ఆ పోలీసులే వచ్చి మాకు లేపి అన్నీ అడిగిన తర్వాత ఇట్లా మీ ఆయన పేరు ఏంటి అంటే రాజు అని చెప్పా. సరే అమ్మా అని బయటకు తీసుకెళ్ళి రాజు చనిపోయాడమ్మా అని చెప్పారు. ఎదురుగానే తెలియదమ్మా, పోలీసులు వచ్చేంత వరకు తెలియదు మాకు ఆ విషయం. ఇంకా అది ఒక 2:30 అట్లా పండుకున్నాను. 2:30, 3 మధ్యలో జరిగింది ఆ సంఘటన. ఇంకా గొంతు కోసి చంపడం అనేది జరిగింది. పోలీసులు వచ్చి ఉన్నాడు, రాలేదు. లేకపోతే ఒక్కొక్కసారి కూతుళ్ళ దగ్గరికి, మ్యారేజెస్ అయిపోయినాయి కదా, కూతుళ్ళ దగ్గరికి అట్లా వెళ్తుంటాడు. ఇక అట్లా కూడా వెళ్తాడు. ఈయన బట్టలు ఆయన ఇక అట్లా కూర్చుంటాడు కదా, వస్తాడేమో అనుకుని పండుకున్నామ్మా. ఇంకా పోలీసులు వచ్చి అమ్మ లేవు అంటే లేచిన, లోపలికి వచ్చి లేపిర్రు. ఏమంటే ఇంకా లేపితే సరే అని చెప్పి, సార్ చెప్పండి సార్ ఏం చెప్పండి అని అంటే, ఇట్లా రాజు అంటున్నారు కదా చనిపోయాడని సడన్గా చెప్పేశారు వాళ్ళు. ఇంకా అంతేగా నాకు ఏం మాట్లాడాలో, వాళ్ళకి ఏం చెప్పాలో నాకు రిటర్న్ ఏమీ అర్థం కాలేదు. ఎంక్వైరీ చేసిరు, అంత చేసిరు. వాళ్ళకి నేను కూడా వివరంగా చెప్పిన, మాకంటూ ఎవరిపైన లేదు, అనుమానం వాళ్ళపైనే ఉంది, వాళ్ళే చంపిర్రు మా ఆయనని, మాకు న్యాయం కావాలని చెప్పిన. నేను వాళ్ళే చంపిరని చెప్పినాం ఆల్రెడీ. కానీ అప్పటికే వాళ్ళు అక్కడ ఉన్నారు, అంత తెలిసే వాళ్ళు ఇక్కడికి వచ్చిర్రు. ఆయనకు అట్లయింది. నా కొడుకుండు, ఆ బాబు కూడా అలానే చేస్తున్నా. నేను నా బ్రతికి ఆగమే కదమ్మా, నా కొడుకును కూడా అట్లనే చేస్తారు. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఇప్పుడు ఇంకొక భయం తట్టుకుంది, కానీ ఆ పిల్లగాడు మాత్రం బయటికి రావద్దు అంతే. ఇంకా నా కొడుకు కూడా ఉంది. అతడికి ఉంటుండొచ్చు, పెద్దదని అంటే 20 ఉంటుండో, 25 ఉంటుండొచ్చు. మామూలుగా ఇంకా మ్యారేజ్ కూడా అవ్వలేదు.
అంతే. అంటే ఆ పిల్లగాడు బయటకు వస్తే నా కొడుకు కూడా ప్రాబ్లమే. మా కొడుకు కూడా ఎదురు పడతాడు, కానీ ఏం చేస్తాడు, ఒక 3-4 వచ్చి పట్టుకున్నాడంటే వాడు కూడా ఏం చేయలేడు కదా. నాకు ఏదో ఎన్నో దేవుళ్ళకు. అయితే ప్రెసెంట్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాం కదా, ఇగోండి మొత్తం కూడా ఏంటంటే వీళ్ళు పక్కపక్క ఇళ్లలోనే ఉంటూ ఉంటారు. ఈ షటర్ వేసింది కదా ఇదే అనమాట ఆ హంతకుడు ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో అతని ఇల్లు అనమాట. పైన వాళ్ళు ఉండడం జరుగుతుంది, ఇది వాళ్ళ సొంత ఇల్లు కూడా చెప్తా ఉన్నారు. అయితే ప్రవీణ్ వచ్చేసరికి ఏజ్ 20 to 25 ఏజ్ ఉంటుందని అయితే కూడా చెప్తూ ఉన్నారు. అయితే దీనికి కారణం కేవలం December 31 ఏదైతే ముగ్గు వేసుకున్నారో ఆ ముగ్గు వీళ్ళు తుడిపారు అని చెప్పి గొడవలు స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇందులో ఉన్న కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చనిపోయిన వ్యక్తి ఉన్నారు కదా, ఈ ప్రవీణ్ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల మీద గొడవకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ముగ్గు పాగొడతారా అని చెప్పి కూడా చాలా పెద్ద వాగ్వాదం జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. అదే టైంలోని ఎవరైతే చనిపోయారో అతని తల కూడా బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉన్నారు. అండ్ తల బద్దలు కొట్టిన తర్వాత కూడా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం, పోలీసులు కూడా కేసు ఫైల్ చేసుకోవడం కూడా జరిగింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా పోలీసుల దగ్గరికి వచ్చి ఇద్దరికి కూడా సముదాయించి కేసు వాపస్ తీసుకోమని చెప్పిన తర్వాత వీళ్ళు కేసు వాపస్ తీసుకున్నారు. ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పి వదిలేసామన్న విషయం కూడా ఆవిడ మాటల్లో మనం వింటూ ఉన్నాం కదా. అయినా సరే ఈ ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో అప్పటి జరిగిన ఏదైతే 31st నైట్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ గొడవని ఆయన మనసులో పెట్టుకొని ఈ 8 నెలలు ఆయన అసలు ఇతను ఎప్పుడు దొరుకుతాడా, ఏం చేద్దామా అని చెప్పి వెయిట్ చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తోంది. అండ్ నిన్న రాత్రి ఏదైతే 2-3 మధ్యలోని ఇన్సిడెంట్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా కేవలం పోలీసులు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు కూడా అసలు అతనికి ఇలా జరిగిందన్న విషయం కూడా తెలియదు అని అయితే తెలుస్తోంది. అయితే ఆల్రెడీ మనం అక్కడ బార్బర్ షాప్ చూసాం కదా, ఆ నైట్ అంతా కూడా ఆయన అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది. అంటే ఇంటికి వెళ్ళలేదు, బార్బర్ షాప్లోనే ఆయన కూర్చొని అక్కడే పడుకున్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే కుటుంబ సభ్యులు ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో పైనుంచి మొత్తం కూడా వాచ్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇతను అసలు ఏ టైంకి ఉంటారు, ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి కూడా మొత్తం వాచ్ చేసినట్టు తెలుస్తోంది. అండ్ 2:30 నుంచి 3 మధ్యలోని హత్య చేసి తెల్లవారుజామున ఆయన ఏదైతే హత్య చేశారో ఆ కత్తితోని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం కూడా ఆయన ఇట్లా హత్య చేశానని చెప్పి సరెండర్ అయిపోయిన తర్వాత, అంటే మొత్తం కూడా ప్రవీణే కాకుండా ప్రవీణ్ వెనక ఉన్న కుటుంబ సభ్యులు కూడా పోలీస్ స్టేషన్లోని సరెండర్ అవ్వడం కూడా జరిగింది. అప్పుడు పోలీసులు వెంటనే వచ్చి కుటుంబ సభ్యులకి చెప్పినంత వరకు కూడా ఇట్లా వాళ్ళ హస్బెండ్కి ఇలాగా హత్య చేశారన్న విషయం తెలియలేదని కూడా ఆమె చెప్తూ ఉన్నారనమాట. సో ఏది ఏమైనా సరే ఇక్కడ హత్య జరగడానికి కారణాలు కేవలం ముగ్గు వేసినప్పుడు జరిగిన వాగ్వాదమే ఇంతవరకు దారితీసిందని చెప్తున్నారు. ఇంతేకాకుండా ఆ కుటుంబంలోని ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంజాయి తీసుకుంటారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే గంజాయి తీసుకున్న మత్తులోని ఇది అంతా కూడా జరిగింది. వాళ్ళ హస్బెండ్ని ఇట్లా చంపేశారు. అయినా సరే చిన్న గొడవకి ఇంతవరకు తీసుకొచ్చి చంపే వరకు కూడా తీసుకొచ్చారు. ఎలాగైనా సరే మాకు న్యాయం జరగాలి, లేదంటే వాళ్ళని విడుదల చేసిన తర్వాత అయినా మా కుటుంబంలో ఎవరైనా సరే మొత్తం వాళ్ళ హస్బెండ్ని ఏ విధంగా అయితే చంపారో ఆ విధంగా మేము కూడా చంపుతాము అని అయితే ఆమె మాటలో తెలుస్తుంది. మరి చూడాలి మరి దీని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, కేవలం ఈ ముగ్గు కారణమేనా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. విచారణలో కూడా మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. పోలీసులు కూడా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ నిమిత్తం అసలు ఏంటి నిజాలు ఏంటి, కేవలం ఇది ఒకటే లేకపోతే బయట వీళ్ళిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ బాడీని ఏంటంటే పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించడం కూడా జరిగింది. సో ఇదంటే కుటుంబ సభ్యుల మాటలు అన్నీ కూడా విన్నాం కదా. ఏదైనా సరే చిన్న గొడవ ఇవాళ ఇంతవరకు దారితీసిందని అయితే కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సంతోష్ గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.